బాంద్రా నివాసంలో సైఫ్ ఖాన్ పై కత్తిదాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. సైఫ్ కత్తిపోట్లకు గురైన 40 గంటల తర్వాత కూడా నిందితుడు ముంబై పోలీసుల నుంచి తప్పించుకుంటూనే ఉన్నాడు. నేరం జరిగిన ప్రదేశం నుంచి వెళ్లిపోయిన తర్వాత దర్యాప్తుదారులను తప్పుదారి పట్టించడానికి అతడు తెలివిగా తన దుస్తులు మార్చుకున్నట్లయితే కనిపిస్తోంది. దీనిని బట్టి అతడు కరుడుగట్టిన నేరస్తుడు కావచ్చని పోలీసులైతే భావిస్తున్నారు. ఇప్పటికీ 40 గంటలైంది. రెండో రోజు స్థానిక పోలీసులు క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ నుంచి కనీసం 2 డజన్ల బృందాలు నిందితుడి కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి. అయినా సరే దొంగ దొరకడు చిక్కడు. అతడు పోలీస్ కుక్కలు వాసన పట్టకుండా దుస్తులను మార్చేసుకున్నాడు. గురువారం తెల్లవారుజామున నటుడు సైఫ్ అలీ ఖాన్ అతడి ఇంటి సిబ్బందిపై దాడి చేసిన నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తన బట్టలు మార్చుకుని భవనం నుంచి పారిపోయాడు. అతడు బయటకు వెళ్ళాక తన దుస్తులు మార్చుకున్నాడు. లేత నీలం రంగు చొక్కా ధరించి కనిపించాడని పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం ఇదని చెబుతున్నారు. మొత్తం 2 డజన్ల టీములు అతడి కోసం అయితే వెతుకుతున్నాయి. అయినా అతడికి సంబంధించిన తదుపరి క్లూ ఒక్కటి కూడా పట్టుకోలేకపోయారని విమర్శలు వస్తున్నాయి. 40 గంటలుగా ముప్పతిప్పులు పెట్టిన అతడు కరుడుగట్టిన నేరస్తుడు అని భావిస్తున్నారు. సైఫ్ పై దాడి అనంతరం ఇబ్రహీం అలీ ఖాన్ తన తండ్రిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడని తొలుత కథనాలు వచ్చాయి. కానీ సైఫ్తో వెళ్ళింది 7 ఏళ్ల బాలుడైన తైమూర్ అలీ ఖాన్. పెద్ద కొడుకు ఘటన సమయంలో సైఫ్ ఉన్న బంగ్లాలోనే లేడు. అతడు వేరొక భవంతిలో ఉంటాడని కూడా తెలుస్తోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఇబ్రహీం అలీ ఖాన్ తన తండ్రితో ఉండటానికి డైలర్ షూటింగ్ వాయిదా వేసుకున్నాడని తెలుస్తోంది. హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం ఇబ్రహీం అలీ ఖాన్ పటౌడీ తన తండ్రి కోసం షూటింగ్ వాయిదా వేసుకున్నాడు. సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చేసిన తర్వాతే ఇబ్రహీం అలీ ఖాన్ షూటింగ్ తిరిగి ప్రారంభిస్తారని వెల్లడించారు.